ఒక విషయాన్ని ఎలా చెప్పాలి? జనాలకు ఎలా చెప్పాలి అంటే నేను జెప్తాను. ఇప్పుడు మనం ఒక రొట్టెను ఏయించుతా ఉంటాం గదా! ఏయించినప్పుడు ముందు, వెనక, అటుపక్క, ఇటుపక్క అనేది మనం పెంకతోటి అటు ఇటు తిప్పుతా ఉంటాం గదా! గరిటెతో అటు ఇటు తిప్పి కాలుస్తాం గానీ, రొట్టె తనకు తానే అటు ఇటు తిప్పి కాల్చుకోదు గదా! ప్రేక్షకుడు అలాంటి వాడనమాట. ప్రేక్షకుడికి మనం ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి మనమే తిప్పి చూపెట్టాలి. అప్పుడే వానికి అర్థమవుతుంది. అంతే తప్ప వాడు తనంతట తాను శోధించి తెలుసుకోలేడు. ఎందుకంటే వాడికి తెలియని విషయం కాబట్టి. కదా! అట్లన్నట్టు. విషయం అనేది అన్ని కోణాల నుండి వాళ్ళకు మనమే చూపించాలి. కంటెంట్ అన్ని కోణాల నుండి చెప్పాలన్నమాట. చెప్తేనే తెలుస్తుంది వాళ్ళకి. అదే ఇప్పుడు టీవీలో ఎన్నో రకాల విషయాలు, విశేషాలు, వార్తలు, నేరాలు, ఘోరాలు అవన్నీ టీవీలో వస్తాయి. కానీ మొబైల్‌లో లాగా, ఇంటర్నెట్ లాగా ప్రేక్షకులు వెతుక్కోరు గదా! సెర్చ్ చేయరు గదా! టీవీలో అవే వస్తా ఉంటాయి ముందర కూర్చుంటే. స్క్రోలింగ్ అయితా ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉంటది. జనాలకు నచ్చేలాగా అలా ఇస్తా ఉంటారు. కదా! అంత చక్కగా ఆసక్తికరంగా వాళ్ళు చూపిస్తా ఉంటారు టీవీలో. అంతేగాని జనం సెర్చ్ చేయరు గదా! టీవీలో ఇది కావాలి, అది కావాలి సెర్చ్ చేసుకోరు గదా! కాబట్టి ఆ విధంగా ఒక విషయాన్ని చెప్పినప్పుడు, ఒక ఆర్టికల్‌ని చెప్పినప్పుడు మీరు అన్నీ దాన్ని జనాలకు అందేలాగా హైలైట్స్ అవన్నీ చూపిస్తూ ఉండాలి. నా అన్ని రుచులు, అన్ని రకాల కోణాలు, అన్ని విషయాలు, విశేషాలు, సృజనాత్మకత, సృష్టి అన్నీ చేసి చెప్తా ఉండాలి. వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. అలా చెప్పాలంట ఒక విషయాన్ని గురించి. అలాగే ఒక విషయాన్ని సృష్టించడం కూడా ఇలాగే సృష్టించాలి. ఓకే. ఎందుకంటే చెప్పాను గదా! ఇప్పుడు ఒక రొట్టె ఉన్నది. దాని వెనక ముందు అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి అంతా కాలుస్తాం. ఒక కంకి ఉన్నది. మనం చుట్టూ తిప్పి ఎక్కడెక్కడ కాలలేదో అదంతా చూసి కాలని చోట్లల్లా చూసి మొత్తం తిప్పి కాల్చి మొత్తం కాలేలాగా మనం పెంక మీద చేస్తాం కదా! ఒక కంకిని. అంతేగాని ఒక్క సైడ్ ఆడ పెడితే మొత్తం కాలదు కంకి. మనమే తిప్పి, 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 తిప్పి అంత తిప్పి కాలేలాగా చేస్తాం కదా! ప్రేక్షకులు అర్థమయ్యేలాగా విషయాన్ని అటు నుండి, ఇటు నుండి, అటు నుండి అన్ని కోణాలు వాళ్ళకి చెప్పాలన్నమాట. అలా సృష్టించాలి. సృష్టించడం కూడా ఆ విధంగానే సృష్టించాలి. వాళ్ళకు తెలిసేలాగా. నా అలా సృష్టించి చెప్పాలి. చెప్పాలి, అలా సృష్టించాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అట్లనమాట. భిక్షగాడు ప్లేట్ పట్టుకొని అడుక్కుంటాడట. అడుక్కుంటా ఉంటే ఎవరు ఇస్తలేరు వానికి. ఇయకుండా వాళ్ళందరూ ఒక ప్లేట్‌లో కొనుక్కున్నారు జనం. కొనుక్కొని వాళ్ళు అట్లా అడుక్కుంటారు. వాళ్ళకి చెప్తారు. అట్లుంటాడు. సరదా అంటే అట్లుంటది. కాబట్టి హ్మ్. వేసేవాడు ఎలా అయితే రియల్‌గా మనం పైసలేయాలని కోరుకుంటామో, అడిగేవాడు కూడా అలాగే రియల్‌గా అడగాలి. అప్పుడన్నా సరదా ఉండదు. కాబట్టి ఎవరు రారు వాని జోలికి. అట్లా అనమాట. మీరు చేస్తున్న దాంట్లో ఎక్కడ సరదా ఉండద్దు. చేస్తున్న దాంట్లో సరదా ఉండద్దు. ఆ! అప్పుడే చూసేవాడు కూడా సరదాగా చూడడు. రియల్‌గా చూస్తాడు. మీరు రియల్‌గా చెప్పాలి. రియల్‌గా చెప్తే కంటెంట్ ఎట్లా తయారైద్దంటే, ఆ కంటెంట్‌లో సరదా ఉండాలి. తప్ప మీరు సరదాగా చేయొద్దు. కంటెంట్‌లో సరదా ఉండాలి. కానీ మీరు సరదాగా చేయొద్దు. మీలో సరదాగా ఉండదు. ఉంటే వాళ్ళు మళ్ళా మీలాగానే సరదాగా కంటెంట్ చేస్తా ఉంటారు. అట్లే తప్ప మీ కంటెంట్‌కి ప్రేక్షకులు గారు. కాబట్టి మీరు సీరియస్‌గా చేయండి. వాళ్ళు సీరియస్‌గా చూస్తారు ఆ కంటెంట్‌ని. కంటెంట్‌లో ఉండాలి విషయం. అంతే గుర్తుపెట్టుకోండి.